ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ఆగింది. ఇజ్రాయెల్ గెలిచింది. అంటే పాకిస్తాన్ నేతృత్వంలో ఒక ఇస్లామిక్ నాటో ఏర్పడుతుందనే వార్తలు గూడా వచ్చాయి గదా! ఎంజీ రావు గారు. సో, యెస్ అండి. దానికిప్పుడు బ్రేక్ పడినట్టేనా? అంటే ఈ పరిణామం భారత్‌కు మేలు చేకూర్చేదేనా? యెస్ అండి. ఇప్పుడు రీసెంట్‌గా ఈ 2 సంవత్సరాల యుద్ధ కాలంలో అంటే ఇజ్రాయెల్, హమాస్ 2 సంవత్సరాల సుదీర్ఘ యుద్ధ సమయంలో ఇజ్రాయెల్ ఎళ్లి ఎన్నో ఇస్లామిక్ కంట్రీస్ మీద దాడి చేసింది. అందులో ఈ ప్రధానంగా చెప్పవలసింది రీసెంట్‌గా అది ఖతార్ మీదే అటాక్ చేసింది. ఖతార్ అనేది ఏంటంటే అరబ్ నేషన్స్ అంటారు. అది ఒక సున్నీ నేషన్, అరబ్ నేషన్. ఈ అరబ్ ఖతార్ అంటే పక్కనున్న యుఏఈ, అదేవిధంగా సౌదీ అరేబియా, బహ్రెయిన్, కువైట్లని ఒక 7 అరబ్ కౌన్సిల్ ఉంటుంది. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ అని అరబ్ దేశాలన్నమాట. ఈ అరబ్బుల మీద అటాక్ చేయగానే ఇక్కడ సౌదీ అరేబియానే వన్ ఆఫ్ ది రిచెస్ట్ నేషన్. అక్కడ ఆయిల్ పవర్, అది ఎనర్జీ సూపర్ పవర్. అది వెంటనే అక్కడ ఉన్న ఈ సౌదీ అరేబియా పాకిస్తాన్ దగ్గర అణ్వాయుధాలు ఉంటాయి కాబట్టి దాని సహాయంతో తెలిసిన ఒక డిఫెన్స్ డీల్ చేసుకుంది. అది ఒకటే. తర్వాత ఈ పాకిస్తాన్ సజెషన్ ఇస్తే ఎంటైర్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ 57 దేశాలు ఒక ఇస్లామిక్ నాటోగా ఏర్పడదాం అంటే అక్కడ నాటో, యూరోప్లో ఉన్న నాటోలో ఆర్టికల్ 5 ప్రకారం ఒకళ్ళ మీద అటాక్ చేస్తే అందరి మీద అటాక్ చేసినట్టు వాళ్ళు భావించి అందరూ కలిసి యుద్ధం చేస్తారన్నమాట శత్రువు మీద. ఇలాగే ఇస్లామిక్ నాటోగా ఏర్పాటు చేసుకోవడానికి పూనుకున్నారు. ఎందుకు అంటే ఇజ్రాయెల్ అరబ్ వరల్డ్ మీద ఇది ఇస్లామిక్ కంట్రీస్ మీద అటాక్ చేయడంతో ఇంకా తప్పనిసరిగా వాళ్ళు ఒక ఐక్యత అనేది వచ్చింది. ఈ ఐక్యత నాటో అనే ఒక కూటమికి దారి తీయబోతుందన్నమాట, ఇస్లామిక్ నాటోగా. ఇప్పుడు ఈ హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం ముగిసింది. ఈ హమాస్ యుద్ధం ముగియడానికి ఈ అరబ్ వరల్డ్లో ఉన్న 6 దేశాలు కూడా ఈ ట్రంప్ ప్రతిపాదించిన 20 పాయింట్ ఫార్ములాకి వాళ్ళు అంగీకరించారు. వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. హమాస్ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇంకా యుద్ధ విరమణకు ఒప్పుకో, నువ్వు చేసింది చాలని వాళ్ళు కూడా హమాస్ను ఒప్పించడం జరిగింది. 2 రోజుల్లో గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇస్లామిక్ నాటో అవసరం లేదు. ఎందుకంటే హమాస్ అనేది ఇంక ఇలాంటి తీవ్రవాదుల దాడులు లేకపోతే ఎప్పుడు కూడా ఇజ్రాయెల్ శాంతినే కోరుకుంటుంది. కాబట్టి వీళ్ళకి ఇస్లామిక్ నాటో అవసరం ఏంటి? ఒకవేళ వాళ్ళు ఇస్లామిక్ నాటో ఏర్పాటు చేద్దామన్నా అంత ఈజీ కాదు. ఇజ్రాయెల్ అనే ఒక శత్రువు భయంకరంగా కనిపించినప్పుడే ఇస్లామిక్ వరల్డ్లో యూనిటీ, ఐక్యత వస్తుంది. కానీ యాక్చువల్గా 57 ఇస్లామిక్ వరల్డ్లో ఐక్యత ఉండదు. ఎందుకంటే అక్కడ ప్రభుత్వాలు అనేవి నియంతృత్వ ప్రభుత్వాలు. ఇప్పుడు దుబాయ్ షేక్ అన్న, ఇస్లామిక్ తర్వాత సౌదీ అరేబియాలోని ఎంబీఎస్ మహమ్మద్ బిన్ సల్మాన్ అన్న, యుఏఈ అమీర్లు అన్న, ఈవెన్ పాకిస్తాన్ తీసుకున్న, ఇరాన్ తీసుకున్న, ఎక్కడా ప్రజాస్వామ్య ప్రభుత్వం లేదు. నియంత్రణ, ఈ నియంత్రణలో ప్రజలు ఎవరు సపోర్ట్ చేయరు. రెండోది ఏంటంటే సున్నీ షియా అనేది ఒక పెద్ద విభజన ఉంది రేఖ వాళ్ళ మధ్యన. ఇరానాము షియా నేషన్, ఇటు సౌదీ అరేబియాము సున్నీ నేషన్. వీళ్ళ మధ్య విభజన రేఖ లేదు. పెద్ద 2 మతాలుగా కొట్టుకుంటారు. యాజ్ ఇఫ్ దే ఆర్ 2 రిలీజియన్స్, దే ఆర్ ఫైటింగ్ ఈచ్ అదర్ అనమాట. వాళ్ళు ఐక్యత వచ్చి మళ్ళా కలిసి ఒక ఇస్లామిక్ నాటో ఏర్పాటు చేద్దామనేది అసంభవం. ఏదో ఇజ్రాయెల్ ఒక పెద్ద భూతంగా కనిపడినప్పుడు రక్షణ కోసం వాళ్ళు ఏర్పాటు చేసుకోవచ్చు. ఈరోజు అరబ్ ఈ యుద్ధం ముగిసింది. ఇది హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం ముగిసింది కాబట్టి ఇంకా ఇస్లామిక్ నాటో అనేది జీరో. అది ఇంకా పేపర్ మీదకే పరిమితం అయిపోతుంది. ఈరోజు పాకిస్తాన్ వెళ్ళి అక్కడికి వెళ్దామంటే ఇరాన్ ఒప్పుకోదండి. ఇరాన్ లేకుండా వాళ్ళు ఇస్లామిక్ నాటో ఫామ్ చేయలేరు. తర్వాత పోనీ సౌదీ అరేబియా ఫామ్ చేసేద్దామంటే ఇరాన్ ఇంకా రాజకీయాలకు వేరే చేస్తారనమాట. ఎందుకంటే అదొక పవర్ఫుల్ అనమాట. మళ్ళీ హమాస్ దాని చేతిలో ఉంది, హౌతీస్ దాని చేతిలో ఉన్నారు, హిజ్బుల్లా దాని చేతిలో ఉంది. ఇప్పటికీ ఇజ్రాయెల్ ఒక సిరియాలో ఒక పెద్ద పవర్ఫుల్ నేషన్ ఇరాన్. కాబట్టి ఇస్లామిక్ నాటోని అది విభజిస్తుంది. కాబట్టి హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం ముగియడం అంటే ఇక ఇస్లామిక్ నాటోకి తెరపడినట్టే. ఇంకా పాకిస్తాన్ యొక్క పన్నాగాలు కుదరవు. పాకిస్తాన్ ఇస్లామిక్ నాటో అక్కడ లేకపోతే ఇంకా ఈ ఇండియాకి మేలే. ఈ ఇస్లామిక్ నాటో ఏర్పడితేనే ఇండియాకి ప్రాబ్లం. ఎందుకంటే అక్కడ నుంచి ఎక్కువ మనం ఎనర్జీ తెచ్చుకుంటాం. 40% పెట్రోల్, నేచురల్ గ్యాస్ అక్కడ నుంచి వస్తుంది. భారతదేశానికి సంబంధించిన పిఐఓస్, ఎన్ఆర్ఐస్ అనేది 1 కోటి మంది ఉన్నారు. అక్కడ నుంచి ఎక్కువ రెమిటెన్సెస్ వస్తాయి. అక్కడ శాంతి అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఇస్లామిక్ నాటో అక్కడ ఇస్లామిక్ వరల్డ్లో ఒక నాటోగా ఏర్పడితే అందులో పాకిస్తాన్ అణ్వాయుధాలు, పాకిస్తాన్ కీలక పాత్ర పోషిస్తే మన భారతదేశానికి చాలా తీవ్రమైన ప్రమాద హెచ్చరిక. ఇప్పుడు ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ముగియడంతో ఇస్లామిక్ నాటోకు కూడా తెరపడింది. ఇది భారతదేశానికి చాలా చాలా మెరుగు. ఒక రకంగా ఈ పాలస్తీనా, ఈ ఇజ్రాయెల్ యొక్క శాంతి ఒప్పందానికి ఇండియా సపోర్ట్ చేయడం వెనకాల కూడా, బెంజమిన్ నెతన్యాహుని ఒప్పించడం వెనకాల కూడా మోడీ గారు ఇస్లామిక్ నాటోకి తెరపడించడానికి, అంటే ఎండ్ చేయించడానికి. ఇక పాకిస్తాన్ ఆగడాలు సాగవు కాబట్టి ఇంకా పాలస్తీనాలో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కాబట్టి పాలస్తీనా మనం సపోర్ట్ చేస్తాం కాబట్టి ఇంకా ఎట్టి పరిస్థితులు ఇది భారతదేశానికి చాలా చాలా పెద్ద మేలని మనం చెప్పుకోవచ్చు.